పైన ఉండేటువంటి రెండు మాటలకి మనం మీనింగ్ నేర్చుకుందాం. ఈ పైన ఉండేటువంటి రెండు మాటలు ఏంటది? బోర్న్, 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 బోర్న్. రెండు ఒకేలాగా పలుకుతాం, రెండిట్లో మనకి తేడా లేదు. ఈ బోర్న్, బోర్న్ అనేది అసలు మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ వెర్బ్ ఫామ్ నుంచి వచ్చిందంటే చూడండి, బేర్, బోర్, బోర్న్, ఇది ఫామ్. అలాగే బేర్, బోర్, బోర్న్, ఇది ఈ విధంగా వచ్చినాయి మనకి. అంటే ఈ రెండు ఫామ్స్ ఒకటే. ఇక్కడ మాత్రం ఈ అనేది కొత్తగా యాడ్ చేశాడు. ఇక్కడ మనకి ఈ అనేది కొత్తగా యాడ్ అయింది అంతే, దానికి దీనికి తేడా. సో బేర్, బోర్, బోన్, బేర్, బోర్, బోన్. దీనిలో మనకి తేడా ఏమీ లేదు, దీనిలో మనకి తేడా ఏమీ లేదు. ఇది ఇప్పుడు మనం మీనింగ్స్లో తేడా నేర్చుకుందాం. మీనింగ్స్లో మనం తేడా నేర్చుకుందాం. రైట్. ఫస్ట్ వర్డ్ బోన్, BORN, బోన్. ఈ BORN, బోన్ అనేది పుట్టాడు అన్న మీనింగ్లో వాడతామండి. పుట్టాడు చూడండి, గాంధీ, గాంధీ వాజ్ బోర్న్, గాంధీ వాజ్ బోర్న్. గాంధీ పుట్టాడు అని. గాంధీ వాజ్ బోర్న్ ఎట్ పోర్బందర్, ఎట్ పోర్బందర్ ఇన్ గుజరాత్, ఎట్ పోర్బందర్ ఇన్ గుజరాత్. ఆయన గుజరాత్లో పుట్టాడు అన్న మీనింగ్లోనే వాడతాం ఎవరైనా సరే. నెహ్రూ వాజ్ బోర్న్, నెహ్రూ వాజ్ బోర్న్ ఇన్ అలహాబాద్, ఏదైతే అది అట్లాగా. కాబట్టి ఈ BORN వచ్చేసి మనం ఎప్పుడు కూడా దేనికి వాడతామండి, దేనికి వాడతాం? పుట్టాడు అనేటువంటి మీనింగ్లోనే వాడాలి, అంతకు మించి మనకు ఛాన్స్ లేదు. రైట్. కాబట్టి ఈ సందర్భంలో మనం ఏం చేసుకోవాలంటే అసలు బేర్ అనే దానికి మీనింగ్స్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. ఫస్ట్ వర్డ్ బేర్, ఇది ఫస్ట్ వర్డ్. టు గివ్ బర్త్, టు గివ్ బర్త్, టు గివ్ బర్త్ టు ఏ చైల్డ్. ఒక చిన్న పిల్లవాడికి జన్మనివ్వటం, టు గివ్ బర్త్ టు ఏ చైల్డ్. నెంబర్ 2 వచ్చేసి టాలరేట్, టాలరేట్ అంటే ఓర్చుకొనుట, ఓర్చుకొనుట, టాలరేట్. మూడోది కాయలు కాయుట, చెట్టుకి కాయలు కాయటం, కాయలు కాయుట, చెట్టుకి కాయలు కాసింది అని. ఈ 3 మీనింగ్స్లో మనం వాడతాం, ఈ 3 మీనింగ్స్లో మనం దీన్ని వాడతాం. కాబట్టి ఈ 3 మీనింగ్స్లో వాడేటప్పుడు మనం ఈ వర్డ్ వాడతాం, ఈ వర్డ్ వాడతాం. రైట్. ఫస్ట్ చూడండి, టు గివ్ బర్త్ టు ఏ చైల్డ్, పిల్లవాడికి జన్మనివ్వటం. ఇక్కడ పుట్టాడు అని రావట్లేదు మీనింగ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పుట్టాడు అని చెప్పి మీకు రావట్లేదు. ఓకే, చూడండి. షీ హ్యాస్ బోర్న్, BORN, షీ హ్యాస్ బోర్న్ 4 children. 4 పిల్లలకి ఆవిడ జన్మనిచ్చింది అని. 4 పిల్లలకి ఆవిడ జన్మనిచ్చింది. అది ఇక్కడ పుట్టాడు అని అనలేదు నేను, ఆమె జన్మ ఇచ్చింది 4కి అనేది నేను ఇక్కడ వాడటం జరిగింది. ఫస్ట్ది. రైట్. రెండోది ఏంటండి? ఓర్చుకోవడం, సహించడం. రైట్. షీ హ్యాస్ బోర్న్, షీ హ్యాస్ బోర్న్ మెనీ డిఫికల్టీస్, షీ హ్యాస్ బోర్న్ మెనీ డిఫికల్టీస్ ఇన్ హర్ లైఫ్, షీ హ్యాస్ బోర్న్ మెనీ డిఫికల్టీస్ ఇన్ హర్ లైఫ్. ఆవిడ జీవితంలో చాలా కష్టాలు అనుభవించింది. షీ హ్యాస్ బోర్న్ అంటే ఇక్కడ సహించుట అనే మీనింగ్లో వాడాను నేను. షీ హ్యాస్ బోర్న్ మెనీ డిఫికల్టీస్ ఇన్ హర్ లైఫ్. ఆవిడ చాలా జీవితంలో చాలా కష్టాలు అనుభవించింది. ఇది సెకండ్ మీనింగ్. థర్డ్ మీనింగ్ ఏంటండి? కాయలు కాయటం. చెట్టుకి కాయలు కాసాయి, చెట్టుకు కాయలు కాసాయి. ద ట్రీ హ్యాస్ బోర్న్. చూడండి, పుట్టాడు అని మీనింగ్ లేకపోతే మీరు ఇది రాసేయచ్చు. ద ట్రీ హ్యాస్ బోర్న్ ఫ్రూట్స్. ఆ చెట్టుకు కాయలు కాసాయి, ఆ చెట్టుకు కాయలు కాసాయి అనేటువంటి మీనింగ్లో వాడతాం. కాబట్టి మీరు ఎప్పుడైనా అతను పుట్టాడు అన్నప్పుడేమో ఇది రాయండి, మిగతా మీనింగ్స్ వచ్చినప్పుడు ఇది రాయండి. ఆవిడ జన్మనిచ్చింది అంటే ఇది రాయండి, సహించాడు అంటే ఇది రాయండి, చెట్టుకు కాయలు కాసాయి అంటే ఇది రాయండి. ఓకే. ఇవి కాకుండా ఇంకెట్లయినా వాడతామా మనం వీటిని? చూడండి, ఇవి కాకుండా ఇట్లా కాకుండా ఏమన్నా వాడతామా? చూడండి, హీ
వాస్ ఏ బోర్న్ ఆరేటర్. అతను పుట్టుక నుంచే వక్త అంటే బ్రహ్మాండంగా మాట్లాడతాడు. పుట్టుక నుంచే ఆడు అది అంటే బాగా టాలెంట్తో పుట్టాడని మీనింగ్ ఇక్కడ బోర్న్ అంటే టాలెంటెడ్ అని. బోర్న్ అంటే ఇక్కడ టాలెంటెడ్ అని అంటే ఇక్కడ దీన్ని యాడ్జెక్టివ్గా నేను ఇక్కడ వాడా. రైట్. ఏ బోర్న్ రైటర్. ఈ విధంగా మనం ఈ బోర్న్ అనేది BORN, ఈ బోర్న్ అనేది ఈ విధంగా మనం దీన్ని ఇక్కడ వాడుతూ ఉంటాం అన్నమాట. రైట్. సో మీకు కన్ఫ్యూజన్ అక్కడ అతను పుట్టాడు, హీ వాజ్ బోర్న్, షీ వాజ్ బోర్న్, దే వర్ బోర్న్ అని వచ్చినప్పుడు ఇది రాయండి. మిగతా మీనింగ్స్ ఏదొచ్చినా సరే BORN రాయండి. అలాగే ఒక్కొక్కసారి చూడండి. ఎయిర్ బోర్న్ డిసీజ్ అంటే గాలి ద్వారా వచ్చింది. ఎయిర్ బర్న్ అంటే క్యారీడ్ అనే మీనింగ్లో ఇక్కడ నేను వాడా. ఇట్ ఈస్ క్యారీడ్ బై ఎయిర్ అని. ఎయిర్ బోర్న్ డిసీజ్. వాటర్ బోర్న్ డిసీజ్ క్యారీడ్ బై వాటర్ అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని ఇక్కడ వాడామన్నమాట. రైట్ డియర్ స్టూడెంట్స్, మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. గుడ్ డే టు యూ ఆల్.